టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓ ఆటగాడి కుటుంబం మాత్రం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఆ ఆటగాడు తన గుండెల్లో ఇంత బాధను పెట్టుకుని కూడా మైదానంలోకి దిగాడు. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి దేశం కోసం ఆడాడు. మనసులో బాధను అణుచుకుని న్యూజిలాండ్ ను ఎదుర్కొని హాఫ్ సెంచరీ బాదాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? అతని బాధకు కారణం ఏంటి? టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. విజయానికి కేవలం అడుగు దూరంలో ఉండటంతో తమ బిడ్డలతో కలిసి గెలుపు సంబరాలు జరుపుకునేందుకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ పాండే కూడా కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సిద్దమయ్యారు. తమ బిడ్డ ఆటను కల్లారా చూసేందుకు సిద్దమైన సమయంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇషాన్ కిషన్ సోదరి బావ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు జరిగింది. అయితే కారు ప్రమాదంలో మరణించింది ఇషాన్ కజిన్ సోదరి. కానీ ఆమెతో అతనికి చాలా మంచి సాన్నిహిత్యం ఉందంట. సొంత సోదరులా భావించేవాడు. ఆమె మరణ వార్త ఇషాన్ను ఎంతగానో కలచివేసింది. తీవ్ర దుఃఖాన్ని దిగమింగుతూ మ్యాచ్ ఆడాడు. అతని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అందుకే అహ్మదాబాద్ లో టీమిండియా విజయం తర్వాత ఇషాన్ పేరెంట్స్ మాత్రం కనిపించలేదు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా విజయం అనంతరం ఇషాన్ కిషన్ తన గుండెల్లోని బాధను బయటపెట్టాడు. ఓ కారు ప్రమాదంలో తన కజిన్ సోదరిని, ఆమె భర్తను కోల్పోయినట్లు తెలిపాడు. ఈ రోజు తాను ఆమె కోసమే ఆడానని అన్నారు. ఈ విషయం గురించి హార్దిక్ భాయ్తో మాట్లాడాను. ఏం చెయ్యాలో అడిగాను. జట్టుకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పినట్లు తెలిపారు. ఫైనల్లో బాధను దిగమింగుతూనే ఆడాను అని ఇషాన్ కిషన్ తెలిపాడు. ఈ విజయాన్ని తన సోదరికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇషాన్ కిషన్ మ్యాచ్ తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దాన్ని తన సోదరికి అంకితం చేయడం మరింత ప్రత్యేకమని ఇషాన్ తెలిపాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఆకాశం వైపు బ్యాట్ చూపిస్తూ తన సోదరికి, ఆమె భర్తకు నివాళులర్పించాడు. ఇదే అతనికి సోదరిపై ఎంత ప్రేమందో తెలియజేస్తుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇషాన్ కిషన్ చాలా దూకుడుగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. 54 పరుగులు బాదాడు. 216 స్ట్రైక్ రేటుతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ మెరుపులతో టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. సంజు 89 పరుగుల తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇషాన్ కిషన్దే. గత 2 ఏళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి మళ్లీ టీమిండియా తలుపు తట్టాడు. జట్టుకు దూరమైన సమయంలో విరాట్ కోహ్లీ మైండ్ సెట్ ను ఫాలో అయ్యానని ఇషాన్ చెప్పాడు. తన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించకుండా కష్టపడటంపైనే దృష్టి పెట్టారన్నాడు. వరల్డ్ కప్ జట్టును ప్రకటించడానికి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని కూడా బయటపెట్టాడు. మనకు వరల్డ్ కప్ గెలిపిస్తావా అని సూర్య అడిగితే, మీరు నమ్మితే నేను చేసి చూపిస్తా అని బదులిచ్చినట్లు ఇషాన్ తెలిపాడు. ఆ నమ్మకాన్ని ఇషాన్ నిలబెట్టుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో 317 పరుగులు చేసి టోర్నీలో 4వ అత్యధిక స్కోరర్ గా నిలిచాడు ఇషాన్. భారత ఆటగాళ్లలో సంజు తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. ఫైనల్లో సంజుతో కలిసి 2వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి అదరగొట్టాడు ఇషాన్. బ్యాటింగ్ లోనే కాదు, ఫీల్డింగ్ లోనూ రచిన్ రవీంద్ర, టీమ్ స్టెఫర్ట్ల అద్భుతమైన క్యాచ్లు పట్టి మెరిశాడు.